నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. మనం రీసెంట్గా చూసాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. ఎవరైతే వైసీపీ లీగల్ సెల్ సంబంధించిన వాళ్ళందరితో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిజిటల్ లైబ్రరీస్ సంబంధించి మాట్లాడారు. ఎవరైతే కార్యకర్తలు ఎవరైతే ప్రస్తుతం ఉన్న కూటమి గవర్నమెంట్లో ఇబ్బంది పడుతున్నారో మీరందరూ కూడా అందులోకి వెళ్ళి ఆ యాప్లోకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి, మళ్ళీ మేము తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళంతా చూద్దామనేటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఎలా చూస్తారు మీరు? ఇది ఒక క్రిమినల్ మెంటాలిటీతో కూడిన భావజాలం. క్రిమినల్ లాయర్స్ని పెట్టుకొని ఒక క్రిమినల్ స్ట్రాటజీని నిన్న ఆ మీట్లో ఏదైతే లీగల్ సెల్ అనేది పెట్టుకుని ఆయన ఉపన్యాసం ఇచ్చాడో ఒకటప్పుడుది అదంతా కూడా ఒక క్రిమినల్ స్ట్రాటజీలానే ఉంది. ఇక్కడ మేము ఉన్నాం, రక్షణగా ఉన్నాం, మేము అండగా ఉంటాం, ప్రజాస్వామ్యయుతంగా మనం ఎదుర్కొందాం అని పదజాలాన్ని వాడాలి. అది మానేసి మేము వచ్చిన తర్వాత ఇంతకుముందే అన్నాడు ఆయన రఫా మేము వచ్చిన తర్వాత ఇలా నరుగుతాం, ఇలా తలలు తీస్తాం అన్న మాటలకి ప్లకార్డ్స్ పెట్టిన దగ్గరే తప్పే ఉందన్న. ఓకే, ఎవరు జగన్మోహన్ రెడ్డి తప్పే ఉందన్నాడు. ఇంకా దాన్ని బట్టి అర్థమవుతుంది కదా అతను ఏంటి రాజ్యం అంటే ఏంటంటే ఇదే అని. అంటే గతంలోనూ 5 ఏళ్ళు జరిగింది అదే. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో దీన్ని ఇంతకంటే దారుణంగా మేము మా పరిపాలన ఉండబోతుంది అని ముందే స్పష్టంగా సంకేతం ఇచ్చినట్టే లెక్క ఇక్కడ. సో ఒక డిజిటల్ లైబ్రరీలో మీరు నమోదు చేయండి, వాళ్ళ అంతా మేము చూస్తాము అనేది ఒక మెసేజ్ అయితే పాస్ అయ్యింది ఇక్కడ. సో దాంతోపాటు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరినైనా ఇలా అరెస్ట్ చేస్తే వాళ్ళ పరువు పోతుంది కదా, వాళ్ళ ప్రతిష్టకు భంగం కలుగుతుంది కదా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయం మరి చంద్రబాబు నాయుడు గారిని ఏ నేరారోపణ లేకుండానే మరి ఆ రోజున ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండానే తీసుకెళ్ళి ఉన్న పళంగా మరి రాజమండ్రి జైల్లో పెట్టి రిమాండ్ చేసేసి ఆ రోజున 53 రోజుల పాటు ఒక రకంగా మీరు మానసికంగా వేదనకు గురి చేశారు. అది ఇప్పటికి కూడా అసలు నేరారోపణ లేదు. మీరు ఎంత సాధింపుగా కక్షపూరితంగా ఆ రోజు వ్యవహరించారో మీకు తెలుసు. మరి మీకు తెలిసి ఈరోజు ఇంకొక రకంగా ఎలా మాట్లాడగలుగుతారు? ఓకే, మీ గురించి మీరు ఎలా సమర్థించుకోగలుగుతారు? స్వయంగా మీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని ఆ రోజు ఉన్నపళంగా హైదరాబాద్ నుంచి పోలీసులు పెట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ నిర్దాక్షిణ్యంగా 5-6 మంది ఇలా పెట్టి ఆయన మీద ఎక్కి తొక్కి గుండెల మీద బాది చంపడానికే ప్రయత్నించిన సందర్భాన్ని మీరు ఎలాగా మరి మర్చిపోగలుగుతారు? ఇవన్నీ ప్రజలకు అవి కూడా చెప్పి మీరు చెప్పాల్సిన విషయం చెప్పాలి. సో మీరు చేయాల్సిన అఘాయిత్యాలన్నీ చేశారు. డాక్టర్ సుధాకర్ గారి విషయంలో అయితేనేమి, సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశారు కదా, అనంతబాబు డోర్ డెలివరీ చేసిన సంఘటన, ఇవన్నీ కూడా మీరు అలాగే శిరోమండనం విషయం ఏదో ఒక మాట అన్నందుకు శిరోమండనం చేశారు పోలీస్ స్టేషన్ ఎదుర్కొండ ఒక దళితుడిని. మరో చోట ఇంకొక దళితుడిని మద్యం గురించి ప్రశ్నించి చంపేశారు. ఇలా ఒకటి కాదు, చాలా అరాచకాలు అన్యాయాలు దగ్గర 600 మందిని వేధించిన సందర్భం వైసీపీ గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. మరి ఇవన్నీ మీకు ట్రాక్ రికార్డుగా మీ వెనక పెట్టుకొని ఇన్ని తప్పులన్నీ ఇప్పుడు అదేదో సామెతలో ఉంది, 1000 ముందు పెట్టి చూపిస్తే ఇంకా ఏవో ఒక 4 ఏళ్ళు వెనకబెట్టి అంటున్నారు కదా, చూపిస్తుంది అంటారు కదా మీ తప్పుని. అలాగే 1000 మీ ముందు పెడితే కొన్ని 1000 ఏళ్లే మీ వెనక్కి తిరిగి చూపిస్తాయి అని చెప్పొచ్చు. అలాగే చేయాల్సిన తప్పులు చేయకూడని తప్పులు అన్నీ మీరు చేసేసి 5 సంవత్సరాలు ఒక అరాచక పాలన సాగించి ఇప్పుడు వచ్చి శ్రీరంగ నేతలు చెప్తున్నారు దయ్యాలు వేదాలు వల్లించినట్టు. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాల్సిన విషయం ఏంటంటే పరిపాలన అనేది రాజకీయ కక్షపూరితంగా ఉండకూడదు అని ఇప్పటికైనా తెలుసుకొని గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రజాస్వామ్యతంగా మనం ముందుకు ఎలా ప్రజలను ఆకట్టుకోవాలి అనే ఉద్దేశంగా వెళితేనే రేపు ఈ రోజు కాకపోతే మరో రోజు కాకపోతే మరో రోజు ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. అంతేగాని ఇంకా మేము ఈ హింసాఖండని మేము కొనసాగిస్తాం, ఈ హింసా ప్రభుత్వే మా వృత్తి అన్నట్టుగా వీళ్ళు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తాం. అయితే ఏదైతే విత్తుతారో అదే మీరు కోస్తారు. సో మీరు ప్రస్తుతం మా వైసీపీ కార్యకర్తలందరినీ ఎంత ఇబ్బంది పెడుతున్నారు కదా, భవిష్యత్తులో మేము దాన్నే పునరుద్ధారం చేస్తామేమో అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూస్తారు మీరు? అదే కదండి, డిజిటల్ లైబ్రరీ పెట్టి ఇప్పుడు ఒక రెడ్ బుక్ ఏదో పెట్టి లోకేష్ బాబు ఇప్పుడు చట్టంలో జరిగిన అక్రమాలని అవినీతిని ఎండగడతా ముందుకు వచ్చారు. అది చట్టపరంగానే మేము ముందుకెళ్తున్నాము, దీంట్లో పారదర్శకంగానే ఉన్నాము, తప్పులు జరిగిన దగ్గర సరిదిద్దే కార్యక్రమం, చట్టాన్ని చేతులు తీసుకున్న వాళ్ళే సరిదిద్దే కార్యక్రమం అన్నట్టుగానే మాట్లాడే తప్పితే ఎక్కడ చట్ట వ్యతిరేకంగా రెడ్ బుక్ విషయాలను ఎక్కడ ప్రస్తావించిన సందర్భం లేదు. దాని గురించి కక్షాదింపుగా తీసుకున్న చర్యలు ఏమీ లేవు. కానీ వీళ్ళు ఏమంటారంటే మేము కక్ష సాధింపే మా ఎజెండా అంటున్నారు. మా కార్యకర్తల మీద ఏదన్నా జరిగితే దానికి ప్రతిదాడి కంపల్సరీగా ఉంటుంది అనే మాట చెప్తున్నారు తప్పితే చట్టం ఎవరన్నా చేతుల్లో తీసుకుంటే ఆ చట్టం అతిక్రమించిన వాళ్ళ పట్ల మేము ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం అట్లా మాట్లాడతలేదు. అలా మాట్లాడితే ఓకే, అది ప్రజాస్వామ్యతంగా ఉంటుంది. కానీ మేము కన్ను తీస్తాం, చెయ్యి తీస్తాం అనే మాట మాత్రం అది ప్రజాస్వామ్యంగా ఉండే మాట కానే కాదు.
కాబట్టి ఇది ప్రజలకు ఎట్టి పరిస్థితులను హర్షించరు, సమర్థించరు కూడా. ఇంకా చెప్పాలంటే మరి గత ప్రభుత్వం వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకా ఎన్నో దాష్టికాలు ఉన్నాయి చెప్పాల్సి వస్తే. అచ్చెన్నాయుడు గారు ఉదాహరణ తీసుకోండి. అచ్చెన్నాయుడు గారికి ఆ రోజున ఫైల్స్ ఆపరేషన్ జరిగి ఆయన ఎంత అస్వస్థతగా ఉన్న సందర్భంలో అప్పుడే అంటే జరిగిన కొద్ది గంటల్లోనే అక్కడి నుంచి ఆయన్ని మరి కార్లు వేసుకుని తీసుకొచ్చి విచారణ పేరుతో ఆయన ఎంత చిత్రహింసలకు గురి చేశారో, తర్వాత మళ్ళీ రీఓపెన్ చేసి మళ్ళీ ఆ తర్వాత ఆపరేషన్ మరోసారి చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అంటే ప్రాణాపాయ స్థితి కూడా తీసుకెళ్లే పరిస్థితులు మీరు కల్పిస్తున్నారు. అంటే ఒక ఆరోపణ పేరుతో ఇంత చిత్రహింసలకు గురి చేయడం అనేది ఒక వైసీపీ గవర్నమెంట్లో జరిగింది. అలా ఒకటనే కాదు, చాలా ఉదాహరణలు ఉన్నాయండి. అలాగే ఇప్పుడు ఎవరు పట్టాభి గారు ఉన్నారు. పట్టాభి గారి విషయంలో చూడండి, ఇంటి మీదకి వెళ్ళి దారుణంగా దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారు. ఓకే, తర్వాత తీసుకెళ్ళి అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేశారు. అలా కొల్లి రవీంద్ర గారి మీద అలా ఒకళ్ళని కాదండి, చాలామంది విషయంలో కూడా వీళ్ళు చాలా దారుణంగా. అలా ఇప్పుడు ఎదురున్నాడు తురకా కిషోర్, ఆ రోజు బుద్ధా వెంకన్న, బోండా ఉమామేశ్వరరావు గారు ఆవిడ కారులో ఉన్నప్పుడు మరి ఆ రోజు పెద్ద దొంగ పట్టుకుని లోపల కారులో పొడవడానికి ప్రయత్నం చేశారు. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆ రోజున చాకచక్యంగా డ్రైవర్ ముందుకు తీసుకెళ్ళగలిగాడు, కానీ లేకపోతే ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళిద్దరికి అక్కడ హత్య జరిగి ఉండేది కదా. సో ఇలా చూసుకుంటే మనం ప్రతి సందర్భంలో కూడా వీళ్ళు పెద్ద పెద్ద నాయకుల నుంచి కార్యకర్తల వరకు ఎంతమందిని చిత్రహింసలకు గురి చేస్తారో మనం చూసినాయి. అక్కడ దగ్గర చంద్రబాబు నాయుడు పేరు చెప్పడానికి వీల్లేదు, జగన్ అన్న జై అని చెప్పమని చెప్పేసి అంటే ఆ చంద్ర ఏం చేశాడు నేను చెప్పను, నా ప్రాణం పోయినా అన్నాడు. మరి ఆ చంద్ర అలాంటి వ్యక్తిని మీరు నడి రోడ్డులో మరి కోసం చంపేయలేదా? సో ఇవన్నీ మీరు కళ్ళెదురుగుండా ఇన్ని తప్పులు చేసి ఇవాళ మీరు ఇంకా మేమేదో అమాయకులు అన్నట్టుగా ప్రజల ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు ప్రోత్సహించి ఉండాల్సింది కాదు, ఖండించి ఉండాల్సిన సంఘటనలు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ సంఘటనలన్నీ మీరు ఖండించి ఉంటే ఈ రోజున ఇలాంటి ప్రతిదాడులు మీకు ఎదురయ్యి ఉండేవి కాదు. ఇవి జరిగిన దానికి ప్రతిదాడులుగానే పరిగణించుకోవాలి ఇప్పుడు కూడా. కానీ ఏదైనా దాడులు ప్రతిదాడులు అనేది ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా సమర్థనీయం కాదు, అది మాత్రం చెప్పొచ్చు. కాకపోతే తను ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన పంతాన్ని మార్చుకుని ఈ ఏదైతే ఇప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేస్తున్నారో, మేము వచ్చిన తర్వాత అంత చూస్తామనే వ్యాఖ్యానాలు ఉన్నాయో అవి విత్డ్రా చేసుకుంటేనే రేపటి రోజుల్లో ఆ పార్టీకి ఒక కనీసం గుర్తింపు అనేదన్నా ఉంటుంది అట్లీస్ట్ ప్రజల్లో. ఓకే అండి, చూద్దాం. అయితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఒక హుందాతనమైన రాజకీయాలే జరగాలని కోరుకుందాం. అలాంటి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.